టూత్‌పేస్ట్ అనేది 100% అది దాంట్లో సోడియం ఫ్లోరైడ్ అనేది ఉంటుంది మ్యామ్. ఏ టూత్‌పేస్ట్ ఉన్నా సరే. అది ఇండివిజువల్ ఎవరు ఏది వాడతారో వాళ్ళు కొంచెం ఏది కంఫర్టబుల్ ఉంటారో అది యూజ్ చేస్తారు. ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఏదైనా కానివ్వండి 1000 పీపీఎం మినిమమ్ ఉండాలి అని చెప్పేసి దే ఆస్క్. అంటే ఇప్పుడు టూత్‌పేస్ట్‌లో అది నార్మల్‌గానే ఉంటుంది. సో చాలామందికి నిజంగా బ్రషింగ్ టెక్నిక్ ఎలా చేయాలి ఏంది అనేది చాలామందికి తెలియదు. ఇట్ ఈస్ యూజువల్లీ నార్మల్గా పెట్టేసి రుద్దేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ అప్ అండ్ డౌన్, రౌండ్ అండ్ రౌండ్ మ్యామ్. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే డెంటల్ క్లినిక్కి హాస్పిటల్స్కి వస్తూ ఉంటే ఆ అవేర్నెస్ ఇంకా కొంచెం ఈజీ ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో మ్యామ్ సాఫ్ట్ బ్రిజిల్స్ వాడితే బెటర్ ఉన్న దాంట్లో. హార్డ్ కంపెనీస్ చాలా మటుకు ఉన్నాయి. సాఫ్ట్ బ్రిజిల్స్లో వస్తుంది, హార్డ్ బ్రిజిల్స్లో వస్తుంది. బట్ యూజ్ చేసే టెక్నిక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మ్యామ్. చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలక్ట్రిక్ బ్రషెస్ చిన్నపిల్లలకి అది ఇట్స్ లైక్ ఎ వెపన్ మ్యామ్. అంటే వాళ్ళు చేయడానికి ఏదైనా యూజ్ చేయడానికి ఇట్ హెల్ప్స్ అవుట్ రియలీ వెల్. అంటే వాళ్ళకి ఏదో ఒక గేమ్ జోన్లో ఏదో తీసుకొని వాళ్ళకి బ్రష్ చేస్తున్నాము అనే దాంట్లో వాళ్ళు తీసుకొని చేయడానికి చిన్నపిల్లలకి ఎలక్ట్రిక్ బ్రషెస్ ఎనీబడీ కెన్ యూజ్ ఇట్. ఎక్కువ జీరియాట్రిక్ పేషెంట్స్ ఎవరు ఉంటారో, ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది దే కాంట్, అంటే ఎవరిదో ఒక సపోర్ట్ అవసరం ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇది ఇట్ హెల్ప్స్ అవుట్ రియల్లీ వెల్ మ్యామ్, ఎలక్ట్రిక్ బ్రషెస్ది. సో నార్మలీ బ్రషింగ్ టెక్నిక్ లాగా మ్యామ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అప్ అండ్ డౌన్, రౌండ్ అండ్ రౌండ్ అండి. ఫ్రంట్ పళ్ళు ఎప్పుడు ఇలా చేస్తారు చాలామంది, అలా చేయకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ అప్ అండ్ డౌన్. పక్కన పళ్ళు కూడా ఇలా చేస్తారు. ఇలా చేసేటప్పటికి గమ్ ఇంకా పన్ను మధ్యలో మనకి ఇక్కడ ఎనామిల్ అనేది మనకి ఎరోడ్ అయిపోతుంది మ్యామ్ ఇలా. సో వెన్ యూ సీ దిస్, ఇలా ఎరోడ్ అయిపోయేదానికి సర్వైకల్ అబ్రేషన్స్ అంటారు. దీనివల్ల అవుటర్మోస్ట్ లేయర్ మనకి ఎనామిల్ అనేది పోయేటప్పటికి పేషెంట్ కంప్లైంట్స్ ఆఫ్ సెన్సిటివిటీ ఆఫ్టర్ సమ్ టైమ్. సో అదొకటి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ రౌండ్ అండ్ రౌండ్ అండి పక్కన. దట్స్ ఆఫ్. ఇంకా నార్మల్గా పైన పళ్ళు చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇలా లోపల చేసేసి కింద వైపు నెట్టాలి. కింద పళ్ళు చేస్తున్నప్పుడు ఇలా చేసినప్పుడు ఇలా పైకి నెట్టాలండి. సో పళ్ళ మధ్యలో ఎక్కడైనా కొంచెము డిపాజిట్స్ ఉన్నా ఏదున్నా సరే మనకి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టకుండా మనం సాఫ్ట్ బ్రిజిల్స్ మనం వాడుతూ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టెడ్ టు యూజ్ అ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్. కరెక్ట్గా మనం అనుకున్నట్టు ఇట్స్ అప్ అండ్ డౌన్ ఈ టెక్నిక్స్ మనం వాడుతూ ఉంటే హార్డ్లీ 1.5 minutes to 2 minutes లోపల బ్రషింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓరల్ కేర్ 100% మనము టంగ్ కూడా క్లీన్ పెట్టుకోవడానికి టంగ్ క్లీనర్ మస్ట్ యూస్ చేస్తే బెటర్. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్, అంటే దట్ విల్ హెల్ప్ యూ ఇన్ బ్యాడ్ బ్రెత్ రాకుండా రాకుండా ఉండడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. టంగ్ క్లీనర్ నార్మల్లీ మ్యామ్ ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా మటుకు మెటల్ అండ్ ప్లాస్టిక్ కూడా ఉంటాయి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నార్మల్లీ ఉన్న దాంట్లో ఉన్న ఫ్యాక్టర్స్లో నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనం తినే దాంట్లో మనకి ఒక లేయర్ లాగా ఫామ్ ఉంటుంది మ్యామ్. అది జస్ట్ క్లీన్ చేసుకుంటే మనకి సరిపోతుంది. టంగ్ అనేది చాలా సాఫ్ట్, దీనిపైన మనకు చిన్న చిన్న ఇవి ఉంటాయి మ్యామ్. అది చేసేటప్పటికి అది డ్యామేజ్ అయ్యి మనకి ఆ బ్లీడ్ అనేది రావడం అనేది నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది.